కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు విన్యాసంతో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు జీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినందుకు ఇనీషియల్గా రిలీజ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసాము. బయటికి లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే రాజమండ్రి, భీమవరం అని ప్లాన్ చేసాం. మాకున్న ఈ హడావిడిలో కుదరలేదు. అందుకే ఇది ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లా మేము ప్లాన్ చేసాము. సినిమా 27th రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం, సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తాం. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 27th విష్ణు విన్యాసం మీ అందరి ముందు వస్తుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. కంపల్సరీ మీకు అందరికీ ఇది నచ్చుతుంది. చాలా చిన్నోడివి ఎలా చేసావు, ఇదంతా ప్రొడక్షన్ ఎలా చేసావు అని అన్నారు చాలామంది. కానీ చెప్పాలంటే వితౌట్ మై టీమ్, అంటే లైక్ నా మేనేజర్స్ కానీ నా అకౌంటెంట్ కానీ, వీళ్ళంతా లేకపోతే చేసేవాడిని కాదు. వాళ్ళు నేనున్న నా మీద నమ్మకంతో నాకు ఫ్యామిలీలో వర్క్ చేసిన నా టీం, నా మేనేజర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇప్పుడు లేరు. మేము ఇక్కడ ఉన్న కారణం కూడా వాళ్ళే వన్ ఆఫ్ ది రీజన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, విష్ణు గారి అభిమానులకి, విష్ణు గారికి కూడా థ్యాంక్ యూ అండి. నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ 27 తారీఖు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, మన హీరో విష్ణు గారు. ఆయన కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు ఏది కూడా ముందుకు రాదు. చాలా బాధ్యతగా చేశారు. సుబ్రహ్మణ్యం గారికి హిట్ ఇవ్వాలని పట్టుదలతో మా కోసం కష్టపడ్డారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఎప్పుడు మిమ్మల్ని మేము గుండెలో పెట్టుకుంటాం. మీరు చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువేనండి. మీరు కష్టపడి నా కోసం బాగా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ కోసం సుమంత్కి మంచి హిట్ ఇవ్వాలని కష్టపడ్డారు. మేము ఎప్పుడు మర్చిపోండి. థ్యాంక్ యూ అండి. అలాగే మా హీరో నయన సారిక, అమ్మాయి సోలాపూర్ అని చెప్పేది, మాకు తెలియదు అడ్రస్. అది మంచి హీరోయిన్, సింగిల్ టేక్ హీరోయిన్. మనం ఎంత సీరియస్ పాత్ర అయినా చాలా సింపుల్గా చేస్తుంది. వెంటనే వెళ్ళడం 5 నిమిషాలు వెంటనే వచ్చేస్తుంది. ఏమిటి అయిపోయింది సార్ అంటుంది. అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నా నేను 2 సినిమాలు చేశాను కానీ ఎప్పుడూ చూడలేదు. నేను ఇంత వేరే హీరోస్ కొంచెం టైం తీసుకుంటాను. నువ్వైతే తపాను ఇలాగెళ్తావు, ఇలా వచ్చేస్తుంటావు. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అమ్మాయికి. నాకు తెలిసినంతవరకు తెలుగు ఇండస్ట్రీలో జయసుధ గారు, సౌందర్య గారు లాంటి ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. మా బ్యానర్కి కూడా విష్ణు గారు మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమాతో ఆల్రెడీ నేను సేఫ్లోనే ఉన్నాను. ఈ సినిమాతో మా బ్యానర్ కూడా మంచి పేరు తీసుకొచ్చారు విష్ణు గారు. మరొకసారి థ్యాంక్ యూ అండి. డబ్బులు తీసుకొచ్చారు, బ్యానర్కి వాల్యూ కూడా తీసుకొచ్చారు. ఒకప్పుడు మా ఊరు వెళ్తే నన్ను పట్టించుకుంటేవారు కాదు. ఈసారి మొన్న సండే నాడు వెళ్తే అందరూ పట్టించుకున్నారు. అది కేవలం మీకోసమే వచ్చింది. థ్యాంక్ యూ అండి. విష్ణు విన్యాసం ఒక 2 years జర్నీ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన చారి గారు, రామాచారి గారు. ఈ కథ నేను విష్ణు సార్కి చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన చారి గారు. చారి గారు ఫోన్ చేసి మన విష్ణు సార్కి చెప్పడం, విష్ణు సార్ ఇమ్మీడియట్లీ స్టోరీ వినడం, యాక్సెప్ట్ చేయడం. అంతా ఫాస్ట్గా అయిపోయింది. స్పెషల్గా నేను చారి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సారు, అంటే కథ చెప్పిన ఇమ్మీడియట్లీ ఈ అబ్బాయి కొత్త అబ్బాయి తీయగలడా, తీయలేడా, సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి ఈ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్గా కథ చెప్పాడు. ఈ అబ్బాయి ఏదైతే చెప్పాడో అది తీస్తాడు అని నమ్మి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వన్స్ కథ ఓకే అయిన తర్వాత నుంచి ఆయన ఇచ్చిన సపోర్టు అది మామూలు సపోర్ట్ కాదండి. అంటే అందరూ బయట అంటుంటారు, విష్ణు సారే చెప్తుంటారు డెబ్యూ డైరెక్టర్తో పనిచేయడం చాలా ఇష్టం అని. ఎవ్రీ డెబ్యూ డైరెక్టర్కి విష్ణు సార్తో పనిచేయడం కూడా అంతే ఇష్టం అండి. ఎందుకంటే అంత ఇష్టపడతారు డెబ్యూ డైరెక్టర్లు. అంత సపోర్ట్ ఆయన దగ్గర నుంచి ఉండిద్ది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చింది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద. ఇలా వచ్చిందంటే బిగ్గెస్ట్ సపోర్ట్ మీదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ శ్రీ విష్ణు అదేంటి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంత మనం కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నాను, శ్రీ విష్ణు సినిమా ఒక 2 hours 15 minutes చూస్తే మన అన్నీ మర్చిపోతాం. అందుకనే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే అది నిజంగా ఆయన దానికి అర్హుడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆయన నాతో సినిమా చేయలేదు, చేస్తారనుకుంటాను. తర్వాత సుమంత్, సుబ్రహ్మణ్యం గారు
మాకు మోర్ దాన్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు మేము డిస్కస్ చేస్తుంటాం. మా ప్రొడ్యూసర్ కష్ట నష్టాలు మేము డిస్కస్ చేస్తుంటాం, ఎలా చేయాలి ఇవన్నీ చేస్తుంటాను. సుమంత్ కూడా సో యాక్చువల్లీ యంగ్ గాయ్, సో హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే అంతకుముందు సినిమా కూడాను నాకు తెలుసు, ఎందుకంటే సేమ్ హీరోయిన్ మీకు మాకు ఉన్నప్పుడు మీ కష్టాలు మాకు తెలుసు, మా కష్టాలు మీకు తెలుసు. మారుతీరావు గారు డెబ్యూ అనుకుంటా, కానీ డెబ్యూలా కనపడలేదు. సో యాక్చువల్లీ ఈ సినిమాలో అంటే టీజరు సాంగ్స్ చూస్తే మీ టాలెంట్ డిఫరెంట్గా కొంచెం లేటుగా కనుక్కున్నారని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి బిగ్ హిట్. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. The direction, the way he thinks is చాలా డిఫరెంట్గా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ దొరికారు. సో అదే కోరుకుంటున్నా. మీ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ ఉంది. విష్ణు విన్యాసంతో మీకు ఫస్ట్ బ్రేక్ ఆల్రెడీ వచ్చేస్తుంది అని కోరుకుంటున్నాను. కమింగ్ టు అవర్ హీరో విష్ణు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద వండర్ఫుల్ పర్సన్ దట్ యు ఆర్. చాలా హంబుల్గా, చాలా ఫన్ చేస్తూనే హీ షూట్స్ ద ఎంటైర్ ఫిల్మ్స్. ఐ మస్ట్ సే, ఐ డోంట్ నో ద అదర్ ఫిల్మ్స్ ఐ డూ, బట్ దిస్ అయితే చాలా ఫన్గానే జరిగింది. ఆ జర్నీ యాజ్ అన్ ఆర్టిస్ట్ విత్ హిమ్ వాజ్ రియలీ గుడ్. అండ్ శ్రీ విష్ణు గారు అండ్ మారుతి గారు ఆన్ ద సెట్ చాలా సపోర్ట్ చేశారు, చాలా గైడ్ చేశారు. అండ్ ఇలా క్యారెక్టర్ దొరకడం అంటే నాకు చాలా అదృష్టం చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు అండ్ మారుతి గారు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అదిరిపోద్ది. ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీ విష్ణు గారితో, అదే లైక్ అంతకు మించి ఇంకా మీరు చూస్తారు ఆ మూవీలో. సో థియేటర్స్లో 27th ఫెబ్కి. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి సాంగ్ బాగుంది, ఫ్రెష్గా ఉంది, మెలడీ సాంగు, మధ్యలో మాస్ సాంగు, మధ్యలో బ్రేకప్ సాంగు, యు ఆర్ గివింగ్ వెరైటీస్ అని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక సాంగ్ గురించి ఆల్రెడీ చెప్పాను, విష్ణు గారు నాకు ఇచ్చిన బూస్ట్. ఒక ఎంకరేజ్మెంట్ దొరకదా అని నేను వర్క్ చేస్తాను అండి. ఏదైనా సాంగ్ వస్తే మంచిగా ఉందా, ఎవరు నిజంగా హానెస్ట్గా చెప్తారు అని చూస్తాను. ఫస్ట్ నాకు హీరో గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది యాక్సెప్ట్ చేసినది ఫస్ట్, ఈ సాంగ్ ఓకే మన మూవీలో ఉండొచ్చు అని పాత్వే ఇచ్చింది డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. వితౌట్ యూ దట్ సాంగ్ వోంట్ బీ హియర్. అండ్ థ్యాంక్ యూ. నాకు ఫాదర్ లేవు. ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎవరైనా ఫాదర్లీ ఫిగర్ వచ్చి నన్ను చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు అని ఇವರು హ్యాపీగా ఒకరిని నేను చూస్తాను. అలా నా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ఐ ఫెల్ట్ లైక్ దట్ సార్. మీరు వచ్చి నాతో కలిసి మాట్లాడినప్పుడు నా ఫాదర్ మాట్లాడినట్టే ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నైన్ సారిక చాలా బాగా చేసిందండి ఈ సినిమాలో. బేసిక్గా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏంటి ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టాలన్నమాట సినిమా అంతా కూడా. చాలా బాగా చేసింది. డెఫినెట్గా ముందు మంచి కథలు చేస్తే ఇంకా చాలా 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 మంచి స్థాయికి వెళ్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఎలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎవరన్నా డైరెక్టర్స్ ఎవరన్నా మంచి స్టోరీ రైటర్స్ కనుక మీరు రాసుకున్నారంటే మీకు ఈ సినిమా తర్వాత గట్టిగా కనెక్ట్ అవుతుంది ఈ అమ్మాయి. సో ఆల్ ద బెస్ట్. మారుతి అందరూ చెప్పినట్టు పాపం అస్సలు కోపం ఉండదు. అంటే కోపం వచ్చేసి మేము కోపం తెప్పించేసేంత ఎవరు లేరు బేసిక్గా. మేబీ అందుకే నేనేమో చాలా మంచోడు, చాలా మంచి మనిషి. సినిమా గురించి తప్ప వేరే అవిగేషన్స్ ఏమీ లేవు. సినిమాయే. సో డెఫినెట్గా అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈయన్ని నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఇంకా విష్ణు విన్యాసం సినిమాకి వస్తే చాలా సింపుల్ సెటప్లో ఒక టౌన్లో జరిగే ఒక సింపుల్ స్టోరీ అండి. ఫస్ట్ హాఫ్ అంతా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి మాటలతో యూత్ అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు అంతా కూడా హిలేరియస్గా నవ్వుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. స్లోగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా అయిపోయే టైంకి ఒక మంచి సినిమా, సూపర్ సినిమా చూసామనుకుంటారు.
డెఫినెట్గా మేము చాలా తక్కువే చూపించాము ఇప్పుడు దాకా సినిమాలో ఉన్న కంటెంట్ని చాలా తక్కువే అప్పుడప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాం. షూర్ షాట్ ఇది సూపర్ హిట్ సినిమా. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో 2 గంటలు నవ్వుకోవడానికి రండి. మీరైతే 100% నవ్వుకుంటారు, ఆ బాధ్యత మాది. సో థియేటర్స్లో కలుద్దాం 27th. మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సింగిల్గా ఉన్నా కూడా రావచ్చు. దీన్ని వేసుకురండి సింగిల్గా ఉంటే. సో ఎవరు వచ్చినా సరే 2 hours మంచిగా ఎంటర్టైన్ చేసి పంపిస్తా. ఇది నా మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.